ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ చూస్తున్నాం. మనం తమిళనాడులో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇటు టీవీకి అధినేత విజయ్ రేపు ప్రమాణ స్వీకారం రద్దయింది. అదే నేపథ్యంలో ఇప్పుడు మనకు అందిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ ఇది. డిఎంకే అన్న డిఎంకే రెండు ద్రవిడ పార్టీలు, ప్రాంత పార్టీలు రెండు కలిపి కూడా రెండు ప్రాంతీయ పార్టీలు కలిపి గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాయి. మరి రేపు గవర్నర్ ని కలిసే విధంగా వెళ్ళబోతున్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే సీఎం గా ఇటు పళనిస్వామి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఇటు ఉదయనిధి స్టాలిన్ కూడా ఉండబోతున్నట్లుగా, పవర్ షేరింగ్ కూడా జరిగినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మా కొలీగ్ వంశీ కూడా సిద్ధంగా ఉన్నారు. వంశీ, గుడ్ ఈవినింగ్. సో మనం అందుతున్న అప్డేట్ ప్రకారం ఇటు రెండు ప్రాంతీయ పార్టీలు కూడా కలిపి రేపు గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాయని తెలుస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా రెండు విరుద్ధ ధృవాలు లాంటివి, అదేవిధంగా రెండు విధానాలు కూడా వేరువేరుగా ఇన్నేళ్ల వైరాన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు రెండు పొత్తు కలిపి ఇటు విజయ్ ని సీఎం కానివ్వకుండా అక్కడ తమిళనాడు రాజకీయ వ్యూహాలు చాలా ఫాస్ట్ గా మారిపోతున్నాయి. సో ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు? సుధా, మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను చూస్తూ ఉంటే ఒకసారి మనం రామాయణాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెల్లవారితే రాముని పట్టాభిషేకం అంటూ అయోధ్యలో ఏ విధంగా అయితే పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయో, తమిళనాడులో విజయ్ పట్టాభిషేకానికి సంబంధించి కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం అనూహ్య పరిణామాలను చూస్తున్నాం. ఐ న్యూస్ మొదటి నుంచి కూడా తమిళ రాజకీయాలపై ఒక స్పష్టమైన సంకేతాలను తెలుగు ప్రజలకు అందిస్తూనే వచ్చింది. అందులో భాగంగానే ఏదైనా జరగవచ్చు తమిళనాడులో అంటూ మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఎవ్వరూ ఊహించని అంశాన్ని కూడా ఐ న్యూస్ ప్రస్తావించింది. సో దీన్ని చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇలాంటి అంశం జరగకపోవచ్చు అని చెప్పారు. కానీ ఐ న్యూస్ ఏదైతే చెప్పిందో అది నేడు అక్షర సత్యం కాబోతుంది. ద్రవిడవాదాన్ని ఇప్పుడు ఆ రెండు పార్టీలు తెర మీదకు తీసుకొచ్చాయి. సో మొత్తంగా దశాబ్దాల కాలంగా ఆ రెండు పార్టీల మధ్య ఏదైతే వైరం ఉందో ఆ వైరాన్ని పక్కన పెట్టి ఇప్పుడు రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఒక తమిళనాడు రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక కీలక ఘట్టం కాబోతోంది. తెల్లవారితే ఏం జరగబోతుంది? అక్కడ రాముడు అడవులకు వెళ్ళాడు, ఇక్కడ విజయ్ ని పట్టాభిషేక్తుణ్ణి కాకుండా అడ్డుకునేందుకు ఈ రెండు పార్టీలు కలిసిపోబోతున్నాయా? రెండు పార్టీలు కలిసి అధికారాన్ని షేర్ చేసుకోబోతున్నాయా? ఒకరు సీఎం గా, ఒకరు డిప్యూటీ సీఎం గా కూడా మంతనాలు జరిగిపోయాయా? అటు విజయ్ కీలకంగా అడుగులు వేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ మార్నింగ్ నుంచి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వాళ్ళందరినీ కూడా రిసార్ట్ కు రావాలంటూ ఒక క్యాంపును ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అంటే కొన్ని గంటల క్రితం కూడా విజయ్ ఎవరు బయటికి రావద్దు, నేను స్పష్టమైన సంకేతాలు ఇచ్చే వరకు మీరు అక్కడే ఉండండి అంటూ కూడా చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాలను ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సుధా. క్లియర్ కట్ గా చూస్తే సో తన నెంబర్ తో అంటే ఒకసారి గవర్నర్ ను కలిసే ప్రయత్నం చేశారు. గవర్నర్ ని కలిసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి, ప్రమాణ స్వీకారం తర్వాత నేను బల నిరూపణ చేసుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ అనూహ్యంగా వామపక్ష పార్టీలు విజయ్ మద్దతు ఇచ్చాయి. ఆ మద్దతును ఉపసంహరించుకున్నాయి. ఈ రోజు జరిగిన కీలక అప్డేట్ ఇది. అసలు ఎందుకు వామపక్ష పార్టీలు ముందు మొగ్గు చూపాయి, ఆ తర్వాత ఎందుకు వెనకడుగు వేశాయనేది కూడా ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం ఉంటుంది. అంటే ఈ వామపక్ష పార్టీల వెనక ఎవరున్నారు అనేది. ఇప్పుడు ఇక్కడ డిఎంకే ఏడీఎంకే కలవటానికి సంబంధించి ఒక కీలక పరిణామం జరిగింది. సో నిన్న మొన్నటి వరకు డిఎంకే కు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ఒక్కసారిగా బయటకు వచ్చింది. కొద్దిసేపటి క్రితం అంటే ఈ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో స్టాలిన్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కి కష్టకాలంలో నేను అండగా ఉంటే నట్టేట ముంచింది కాంగ్రెస్ అంటూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ని దేశంలోనే కాదు ఇక ఎప్పుడు చరిత్రలో డిఎంకే నమ్మదు, డిఎంకే చరిత్రలో కాంగ్రెస్ తో ఏ రోజు పొత్తు పెట్టుకోదంటూ కూడా స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కీలక వ్యాఖ్యలు జరుగుతున్న పరిణామంలోనే నిన్న స్టాలిన్ ఓటమి తర్వాత అంటే ఎలక్షన్ రిజల్ట్ నెక్స్ట్ డేనే కొలత్తూరు నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడ తన అభిమానులను కలిసే ప్రయత్నం చేశారు. సో రకరకాల రాజకీయ పరిణామాలు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఇటు ఒక రకంగా విజయ్ కు ఇటువంటి పరిస్థితులన్నీ చాలా కొత్త. సో ఈ పరిస్థితుల నడుమ అతను ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, అక్కడ ప్రజల మనోభావాలు ఎక్కడా దెబ్బతినకుండా అడుగులు వేయాల్సిన అవసరం ఏర్పడింది. ఒకసారి మనం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఫలితాలను కూడా చూస్తే మొత్తం 234 సీట్లు తమిళనాడు అసెంబ్లీకి ఉంటే ఇక్కడ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది 108 సీట్లతో. ఈ 108 సీట్లలో విజయ్ 2 చోట్ల పోటీ చేశారు కాబట్టి ఒక స్థానాన్ని ఖచ్చితంగా కోల్పోవాల్సి ఉంటుంది. ఆ స్థానం కూడా ఈసారి ఖచ్చితంగా విజయ్కి వచ్చే అవకాశాలే ఉంటాయి. అంటే ఇప్పుడు బలం 107 అవుతుంది. అండ్ డిఎంకేకి వచ్చేసరికి 73 స్థానాలు డిఎంకేకి వచ్చాయి. ఇక అన్నా డిఎంకే వచ్చేసి 53 స్థానాల్లో విజయ్ దుంది విమోగించింది. సో ఇక్కడ
అందరూ అనుకున్నట్టుగా ఖచ్చితంగా డిఎంకే నుంచో అన్నా డిఎంకే నుంచో ఎవరో ఒకళ్ళు షిఫ్ట్ అవుతారు, టీవీకే పార్టీకి వెళ్తారు, టీవీకే ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకున్నారు. కానీ ఎవ్వరు ఊహించని క్యాలిక్యులేషన్ ని ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా డిబేట్ లో రాజకీయ విశ్లేషకులను ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నే ఈ రోజు నిజమవుతోంది. సో ఇక్కడ 73-53 ఇక్కడ కాంగ్రెస్ నుంచి అంటే డిఎంకే నుంచి కాంగ్రెస్ బయటికి వెళ్ళినా ఏఐడిఎంకే కూటమి నుంచి బీజేపీని కూడా తీసివేస్తే ఆ రెండు కూటములకు కలిపి 126 సీట్స్ ఉంటాయి. మొత్తంగా ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి 118. సో ఈ క్యాలిక్యులేషన్స్ తో మంతనాలు జరిపిన తర్వాత, సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ద్రవిడవాదాన్ని కాపాడుకుంటామనే ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ రెండు పార్టీలు కలిసి ఒకరు సీఎం గా మరొకరు డిప్యూటీ సీఎం గా పదవుల పందేరం కూడా అయిపోయిన తర్వాత రేపు వీళ్ళు గవర్నర్ ను కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాల్లో చిత్ర విచిత్ర పరిణామాలు ఈ రోజు కొత్త కాదు. సో అప్పటికప్పుడు సమీకరణాలు మారుతూ ఉంటాయి, అప్పటికప్పుడు పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. కానీ ఈ రెండు పార్టీలకు దశాబ్దాలుగా వైరం ఏ విధంగా కొనసాగిందో మనం చూసాం. జయలలిత, కరుణానిధి మధ్య నిప్పు ఉప్పు అన్నట్టుగా ఉండేవాళ్ళు. సో ఒక రకంగా చెప్పాలంటే ఆ రెండు పార్టీలకు సంబంధించి రాజకీయం కన్నా కూడా అరెస్టుల పర్వం కూడా కొనసాగింది. సో రకరకాల పరిణామాల మధ్య ఇప్పుడు వాటన్నింటినీ కూడా మర్చిపోయారు. ఇప్పుడు ఆ నాయకులు లేరు. సో ఖచ్చితంగా ద్రవిడవాదాన్ని కాపాడుకుంటాం అనే ఒక అంశాన్ని బయటకు తీసుకొస్తూ ఈ రెండు పార్టీలు ఏకం కాబోతున్నాయంటే ఆ విధమైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుధా, వంశీ అయితే కాదు వంశీ, మనం చూసుకుంటున్నట్లయితే ఇటు అన్నా డిఎంకే ప్రతిపాదనలు కూడా ఇటు డిఎంకే స్టాలిన్ కొట్టివేసిన సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా మేము ప్రతిపక్షంలో కూర్చోడానికైనా రెడీయే, కానీ ప్రజల వ్యతిరేకతను మేము తీసుకోమంటూ కూడా ఇటు స్టాలిన్ అయితే డిఎంకే పార్టీ నుంచి కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈవినింగ్ కి మనం చూసుకుంటే రెండు పార్టీలు, ఎందుకంటే రెండు బద్ధ శత్రువులుగా ఇన్ని దశాబ్దాల కాలం పాటు రాజకీయంలో సైద్ధాంతిక విధానాలు వేరువేరుగా ఉన్న రెండు పార్టీలు కూడా ఇప్పుడు కలిపి ఒకేసారి పార్టీని ఫామ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కూడా ఇటు విడిపోయినప్పుడు కాంగ్రెస్ టీవీతో కలిసినప్పుడు కూడా ఇటు ఇదంతా జరుగుతున్నది, ఇదంతా ద్రోహం అంటూ కూడా ఇటు డిఎంకే పార్టీ వ్యవహరించింది. ఇప్పుడు అదే విధంగా మరి ఇప్పుడు డిఎంకే ఇన్నేళ్ల శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఇటు అన్నా డిఎంకేతో పొత్తు కలుపుకోవటం, అదేవిధంగా తక్కువ లిస్ట్ అంటే 47 ఉన్నాయి అన్నా డిఎంకే వారంగా మనం చూసుకున్నట్లయితే. మరి అన్నా డిఎంకే సంబంధించి ఇంత తక్కువ సీట్లు ఉన్నదానికి సీఎం పొజిషన్ లో ఇటు పళనిస్వామిని ఉంచడం అసలు ఏ విధంగా ఈ వ్యూహాలు నడుస్తున్నాయి? మరి వంశీ, ఈ అప్డేట్స్ మనం కంటిన్యూ చేద్దాం. అప్డేట్స్ కంటిన్యూ చేసే ముందు మన ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ అందిస్తున్నాయి మినిట్ టు మినిట్ అప్డేట్ లో చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుని నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం.